దుర్యోధనుడని ఒక చెట్టుట, వాడొక చెట్టు, అంటే వాడిని ఆధారం చేసుకుని తయారైన కథ, అందుకే వాడిని ప్రధానంగా చెట్టు అన్నారు. అయితే చెట్టు అనగానే మనకు కనబడేది ఒకటే కాదు, చెట్టుకు మూలం మొదలుకొని ఫలం వరకు అనేక రూపాలు ఉంటాయి. అందుకు దుర్యోధనుడి చెట్టు ఏమిటా చెట్టు అంటే మన్యుమయో మహాద్రుమహ అన్నాడు ఇక్కడ. అంటే రోషమయ మహాతరువు సుయోధనుండు అని అనువాదం చేశారు ఇక్కడ మన కవిత్రి. రోషము, క్రోధం, ఆ భయంకరమైన దుర్గుణం అండి. ఆ క్రోధం అనేటువంటి రజోగుణ ప్రధానమైనటువంటి ఆ దుర్గుణమే దుర్యోధనుడు. ఆ చెట్టుట, ఆ చెట్టుకి స్కంధ అన్నప్పుడు ఆ పంగలు కొమ్మలు ఎవరెవరో చూపిస్తున్నాడు ఇక్కడ. స్కంధ కర్ణ, కర్ణుడు దానికి స్కంధం. దుర్యోధను తర్వాత చెప్పుకోదగ్గ మహానుభావుడు వాడంటే. అందుకు స్కంధ కర్ణ, చెట్టు విస్తరించడానికి పనికొచ్చేది స్కంధం, అందుకు వాడు ప్రధానం. అందుకు స్కంధ అంటే ఆ కాండ భాగం కర్ణుడయ్యాడు. శకునిస్తస్య శాఖా, శకునితో మొదలుకొని విస్తరించినదంతా శాఖలు కొమ్మలయ్యాయి. ఇక దాన్ని పుష్పములుగా ఫలములుగా పండించిన వాడు మరొకడున్నాడు, దుశ్శాసన పుష్పఫలే సమృద్ధే. ఇంత చెట్టుకి మూలం ఎవడయ్యా, ఇది ఒకటి తెలియాలి కదా. మూలం రాజా ధృతరాష్ట్ర, ధృతరాష్ట్రుడు ఈ దుర్యోధనుడు అనేటువంటి అధర్మ వృక్షానికి మూలము. అంటే మహాభారతంలో ఎవడయ్యా ప్రధానమైనటువంటి విలన్, ప్రతినాయకుడు అంటే ఇక్కడ మొదట ప్రతిపాదన చేశాడు ధృతరాష్ట్రుడు. వాడు వీటన్నిటికీ మూలం. మరి ఎప్పుడు అలా అనిపించదు మనకు, దుర్యోధనుడే అనిపిస్తాడు. ఎందుకంటే చెట్టే కనిపిస్తుంది కానీ వేరు కనిపించదు కదా, అలా అనమాట వీడు. అందుకు ధృతరాష్ట్రుడే అత్యంత ప్రమాదకరి దీంట్లో. అందుకు ధృతరాష్ట్ర ఎందుకయ్యా అంత అన్నారంటే ధృతరాష్ట్రో అమనీషి, అది ఇక్కడ బుద్ధి లేని ధృతరాష్ట్రుడు అన్నారు. అంటే వాడి కళ్ళే కాదు, ఆ లోపల కన్ను కూడా లేదనమాట. అందుకు ధృతరాష్ట్రో మనీషి అన్నారు ఇక్కడ. ఈ వృక్షం చూశారు కదా. ఇప్పుడు ఛేదించవలసిన వృక్షాన్ని చూసాం, పెంచుకోవలసిన వృక్షాన్ని చూపిస్తున్నాడు. యుధిష్ఠిరో ధర్మమయో మహాద్రుమ స్కంధోర్జునో భీమసేనో అస్య శాఖా మాద్రీసుతౌ పుష్పఫలే సమృద్ధే. యుధిష్ఠిరుడు ధర్మమయమైనటువంటి వృక్షము, యుధిష్ఠిర వృక్షము ధర్మ వృక్షము అన్నారు ఇక్కడ. ఇది ఒక్కడ అర్థం చేసుకుంటే ఎవరిలో ఈ ధర్మం ఉందా అని వెతకక్కర్లేదండి, ఎవరిలో ఉందో స్పష్టంగా చెప్పాడు ఇక్కడ. అందుకు యుధిష్ఠిరుడు ధర్మమయమైనటువంటి మహావృక్షము. స్కంధము దాని యొక్క కాండం ఎవడంటే అర్జున. ఇక శాఖలు ఎవరయ్యా అంటే భీమసేనో అస్య శాఖా, అంటే భీమసేను ద్వారా విస్తరించింది అని చెప్పడం ఇక్కడ. మాద్రీసుతౌ పుష్పఫలే సమృద్ధే, నకుల సహదేవులే దానికి పుష్పఫలములుగా ఉన్నటువంటి వారు. ఇది పాండవ తరువు, ఇది ధర్మ తరువు. మరి దీనికి మూలం చెప్పాలిగా. మూలం కృష్ణ బ్రహ్మచ బ్రాహ్మణాశ్చ. దీనికి ఒక్క వేరు కాదు, 3 వేర్లుట. చెట్లకు వేర్లు ఎన్నో ఉంటూ ఉంటాయి, ధర్మవృక్షానికి 3 వేళ్ళు. ఎంత అద్భుతం! దీన్ని బట్టి భారతానికి మూలమేమిటో ఇక్కడ తెలుసుకోవచ్చు. మొత్తం భారతాన్ని 2 చెట్లుగా చూపించిన వ్యాసదేవుని ప్రతిభకి నమో నమః, ఇది తెలుసుకోవాలి.